Hello friends, I hope all of you over the moon. I am explaining Give Me Strength from 7th class, and also this is my prayer to the my Lord. Don't think that these are two different poems, just names are given differently. In 7th class it is Give Me Strength. In intermediate it is This is my prayer టు ది మై లార్డ్. ఈ రెండు పోయమ్స్ ఒక్కటే అండి, కాకపోతే నేమ్స్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. సో మనం ఒక పోయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే అది ఇంకో క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లే. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద నేమ్ గివ్ మీ స్ట్రెంగ్త్. ఇది 7th క్లాస్ అన్నమాట. మళ్ళీ ఇదే పోయంని మనకు ఇంటర్మీడియట్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇచ్చినది. సో మనం 7th క్లాస్ చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకున్నట్లే, ఇంటర్మీడియట్ చదువుకున్నట్లయితే 7th క్లాస్ చదువుకున్నట్టే. ఓకే, లెట్ మీ రీడ్ ద పోమ్ ఫ్రమ్ 7th క్లాస్, Give me strength. This is my prayer to thee, my Lord. Strike, strike at the root of penury in my heart. Give me the strength lightly to bear my joys and sorrows. Give me the strength to make my love fruitful in service. Give me the strength never to disown the poor or bend my knees before insolent might. Give me the strength to raise my mind high above daily trifles. And give me the strength to surrender my strength to thy will with love. చూడండి, ఇక్కడ మనకు గ్లోజరీ ఉంది. ఆ గ్లోజరీ యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. స్ట్రైక్ ఉంది. స్ట్రైక్ అంటే హిట్ ఫోర్స్ఫుల్లీ, హిట్ అంటే కొట్టడం అండి. పెనురీ అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ, అంటే కఠిన పేదరికం. ఫ్రూట్ఫుల్ అంటే ప్రొడ్యూసింగ్ రిజల్ట్, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటివి అనమాట. డిస్ఓన్ అంటే రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్. రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం. ఇన్సోలెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లీజెంట్ అంటే మంచివి కానటువంటివి అని అర్థం. మైట్ అంటే ఇక్కడ ఇంప్రెసివ్ పవర్. మనం మైట్ని మే యొక్క పాస్ట్ టెన్స్గా కూడా వాడుకుంటాం, అది కాదండి, ఇక్కడ ఇంప్రెసివ్ పవర్ అన్నమాట. నెక్స్ట్ ట్రైఫిల్స్ అంటే థింగ్స్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్, అంటే ఏవైతే తక్కువ వాల్యూ కలిగినటువంటివి వస్తువులు ఉంటాయో వాటిని ట్రైఫిల్స్ అంటామన్నమాట. ఓకే, ఈ పోయాన్ని మనము ఇప్పుడు తెలుగులో విందాము. ఇది నా ప్రార్థన, నా ప్రభువా, నా హృదయంలో పేదరికం యొక్క మూలాలను కొట్టివేయండి. నా ఆనందాలను బాధలను తేలికగా భరించడానికి నాకు శక్తిని ప్రసాదించు. సేవలో నా ప్రేమను ఫలవంతం చేయడానికి నాకు శక్తిని ప్రసాదించు. పేదలను ఎప్పటికీ తిరస్కరించకూడదు, లేదా దుర్మార్గపు శక్తికి ముందు నా మోకాళ్ళను వంచకుండా నాకు శక్తిని ప్రసాదించు. రోజువారీ అల్పమైన వాటికంటే నా మనసును ఎక్కువ పెంచడానికి నాకు శక్తిని ప్రసాదించు. మరియు ప్రేమతో నీ ఇష్టానికి నా బలాన్ని అప్పగించే శక్తిని నాకు ప్రసాదించు అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ the biography of Rabindranath Tagore. Rabindranath Tagore was born on 7th May 1861. He died on 7th August 1941. Usually he was called Gurudev. Was a learned man from West Bengal, from the Indian subcontinent. He was a poet, musician and artist. He reshaped Bengal literature and music.
He is the author of Gitanjali, which is a collection of beautiful verse. He was the first Indian to win the Nobel Prize in Literature in 1913. Tagore's poetry is vivid as spiritual and patriotic. He was referred as the bird of Bengal. So, Rabindranath Tagore was called the bird of Bengal. Like him, Shakespeare is also called the bird of Ivan. Let us see line by line explanation. This is my prayer to thee, my Lord. ఇక్కడ ది అంటే యు అనే అర్థం అండి. ది అనేది ఎవరు ఇక్కడ? మై లార్డ్ అంటే ది అంటే యు అంటే దేవుడు. ద పోమ్ ఓపెన్స్ విత్ హంబుల్ అపీల్ టు ద ఆల్మైటీ. ఆల్మైటీ అంటే ఎవరు ఇక్కడ? లార్డ్. దేవుడే అందరికంటే గొప్పవాడు, అందుకే అతన్ని మనం ఆల్మైటీ అంటాం. హంబుల్ అపీల్ అంటే వినయపూర్వకమైనటువంటి రిక్వెస్ట్. ఎవరిని? ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకు వేడుకుంటున్నాడు? టు గివ్ హిమ్ స్ట్రెంగ్త్ టు పర్ఫామ్ ద డివైన్ మిషన్ ఆన్ అర్త్. దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఈ భూమిపైన నెరవేర్చడానికి తనకు శక్తిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి రవీంద్రనాథ్ ఠాగూర్ వేడుకుంటున్నాడు. ఎక్కడంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ లైన్లో ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. సి ద సెకండ్ లైన్. స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ పెనురీ ఇన్ మై హార్ట్. ఇక్కడ పెనురీ అంటే పేదరికం. ఎక్కడ? ఇన్ మై హార్ట్. రూట్ అంటే వేరు, అంటే పేదరికం యొక్క మూలాలను కొట్టు అంటున్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడ ఉందంట పేదరికం? తన యొక్క మనసులో. సి ద పోయట్ ఎంట్రీట్స్ గాడ్ టు క్లియర్ ద మ్యాలీస్ ఇన్ హీజ్ హార్ట్ అండ్ ఫిల్ ఇట్ విత్ లవ్ అండ్ కంపాషన్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సెకండ్ లైన్లో దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడంటే తన మనసులో ఉన్నటువంటి ఇల్ విల్ అంటే చెడు ఆలోచనలను, చెడు బుద్ధి, చెడు చేయాలనే విషయాలన్నిటినీ ఏమై అంటున్నాడు? కొట్టు అంటున్నాడు దేవుణ్ణి. అలాగే తన మనసును ప్రేమతో, దయతో నింపమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. Let us see third line and fourth. Give me the strength lightly to bear my joys and sorrows. చూడండి, ఇక్కడ తన యొక్క కష్టాలని, సుఖాలని ఒకేలాగా భరించేలాగా తనకు శక్తిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. The poet prays God to make his heart strong enough to bear joys and sorrows. దేవుని ఏం కోరుకుంటానంటే సుఖాలైనా, కష్టాలైనా, ఆనందమైన, దుఃఖమైన రెండిటిని సమానంగా భరించేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆర్ స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే కష్టాలైనా, నష్టాలైనా ఒకేలాగా ఉండడం అన్నమాట. ఓకే, అలాంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి రవీంద్రనాథ్ ఠాగూర్ వేడుకొనుచున్నాడు. See the next line. Give me the strength to make my love fruitful in service. ఇక్కడ దేవుని వేడుకొనుచున్నాడు. ఏంటంటే ఈ మానవులకు సేవ చేసే విషయంలో ఆ సేవ సఫలవంతమయ్యేటట్టు నాకు శక్తిని ప్రసాదించు అని. చూడండి, ఇక్కడ ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్. నిజమైన ప్రేమ అంటే ఏమిటంటే సెల్ఫ్లెస్. తనను తాను ప్రేమించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ప్రేమించాలి. తనకన్నా ఎక్కువగా ఇతరులను ప్రేమించాలి. అదే సెల్ఫ్లెస్ లవ్ అంటే.
Poet is asking for true love which turns fruitful only in selfless service. సో ట్రూ లవ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనము మన గురించి ఆలోచించకుండా ఇతరులకు మంచి జరగాలని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు సేవ చేస్తామో అదే నిజమైనటువంటి ప్రేమ. అది మాత్రమే సత్ఫలితాలను ఇస్తుందని, అటువంటి ప్రేమను తనకు ప్రసాదించమని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. See the next line. Give me the strength never to disown the poor or bend my knees before insolent might. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఓ దేవుడా నాకు శక్తిని ప్రసాదించు. ఎటువంటి శక్తి అంటే పేదవాళ్ళని ఎప్పుడే కానీ నేను గౌరవించకుండా ఉండకూడదు. అలాగే నేను కానీ నా భారతీయులు కానీ ఇతరుల ముందు ఎప్పుడే కానీ మోకాళ్ళపై నిలబడకూడదు, అంటే తలదించుకొని బతకకూడదు అని వేడుకొనుచున్నాడు అనమాట. ఠాగూర్ డిస్హార్టెనెడ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? డిస్సాటిస్ఫైడ్ ఆర్ ఫెల్ట్ సారీ ఆర్ సారో టు సే హిస్ కంట్రీ పీపుల్ ఇల్ ట్రీటెడ్ బై ద బ్రిటిష్. స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని చాలా ఘోరంగా హీనంగా చూసేవాళ్ళు. ఆ విధంగా నా భారతీయులను వాళ్ళు చూడకూడదు అని ఇతను వేడుకొనుచున్నాడు. ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ భారతీయులకు అందినప్పుడు ఇతను చాలా బాధపడ్డాడు అనమాట. అదే డిస్హార్టెనెడ్. హీ డస్ నాట్ వాంట్ ద పీపుల్ సరెండరింగ్ బిఫోర్ ద క్రూయల్ అథారిటీ ఆఫ్ ద బ్రిటిష్. ఆ కాలంలో అంటే స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఈ బ్రిటిషర్స్ భారతీయుల్ని ఘోరంగా ట్రీట్ చేసేవారనమాట. ఎటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి రూల్స్ పెట్టి హింసించేవాళ్ళు. ఆ రూల్స్కి భారతీయులు సరెండర్ కాకుండా ఉండేటువంటి శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. సో ఠాగూర్ సీక్స్ డివైన్ స్ట్రెంగ్త్ నెయిదర్ డిస్ఓన్ ద పూర్ నార్ సరెండర్ బిఫోర్ ఇన్సోలెంట్ మైట్. సో ఇన్సోలెంట్ అంటే మనం చెప్పుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దీస్ లైన్స్. See the next line. Give me the strength to raise my mind high above daily trifles. ట్రైఫిల్స్ అంటే చెప్పుకున్నాం, అన్ఇంపార్టెంట్ స్మాల్ థింగ్స్ అని. The poet prays to God to keep him high. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఏమనంటే, నన్ను వీటన్నిటికంటే హైలో ఉంచమని. అవే ఫ్రమ్ ద ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పనికిరాని వస్తువుల కంటే దూరంగా, వాటికంటే ఉన్నత స్థానంలో నన్ను నిలబెట్టు దేవుడా అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. See the next line. And give me the strength to surrender my strength to thy will with love. చూడండి, ఇక్కడ దై అంటే యువర్స్, దై అంటే యువర్స్, ది అంటే యు, ది అంటే యు, దై అంటే యువర్స్. Tagore prays to God to bestow him the strength to surrender his strength to the divine will with love. Bestow means bless or blessings. ఈ వాక్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దేవుని ఏం కోరుకుంటున్నాడంటే, ఓ దేవుడా నాకున్న శక్తిని నీకు సమర్పించడానికి నాకు శక్తినివ్వు అని వేడుకొనుచున్నాడనమాట. See the theme of the poem. The theme of the poem is the poet is humbly appealing to God to give him strength. This is the theme of the poem. Thank you, friends.